తెలుగు ఫస్ట్ సినిమా ఏదండి? తెలుగు నన్ను దాసనారాయణరావు గారు ఒక చిన్న రోల్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎమ్మెల్యే ఏడుకొండలు అని చెప్పేసి అని. ఎస్, అదే ఒక చిన్నదాన్ని నేను బాగా ఎమ్మెల్యే ఏడుకొండలో ఉన్నారు అనేసి ఏదో ఒక చిన్న రోల్లో ఏదో డాటర్ రోల్లోనో దేంట్లోనో నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. కానీ నాకు మేజర్ రోల్ నేను హీరోయిన్గా చేసిన సినిమా నిరీక్షణే. నిరీక్షణే. అప్పుడు ఎంత ఏజ్? ఏమో తెలియదండి. చిన్నపిల్ల ఆ క్యారెక్టర్కి ఎంత కావాలో అంతే అంతే. ఓకే. కానీ ఆ సినిమాలో నిరీక్షణ ఎన్నిసార్లు చూసాము. ఆ పాటలు అంటే మా అందరికీ అంత ఇష్టం. నా ఒక్కడికే, మా అంటే తెలుగు వాళ్ళందరికీ. అవును అవును. మిమ్మల్ని మర్చిపోలేము ఆ సినిమాలో మీ పెర్ఫార్మెన్స్. ఇట్స్ ఎ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఇన్ మై కెరీర్. ఎలా ఆ సినిమా మీకు ఏం చెప్పారు బాలు మహేంద్ర గారు? మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ఆ వయసులో ఆ క్యారెక్టర్కి? మలయాళంలో ఆయనే చేసిన సినిమా, మమ్ముటీను శోభన యాక్ట్ చేసిన సినిమా అన్నమాట. అది తెలుగులోకి చేస్తున్నప్పుడు ఆయన అన్నారు, నాకు కొంచెం ఒక ట్రైబల్ గర్ల్ లాగా ఒకళ్ళు కావాలి డెఫినెట్లీ. అండ్ ఆల్వేస్ పీపుల్ లైక్ బాలమహేంద్ర సార్, షాజీ ఎన్ కరుణ్, మధు అంబట్కారు, వీళ్ళందరికీ వచ్చేసేసి డస్కీ స్కిన్. దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్యాషన్ ఫర్ డస్కీ స్కిన్. సో ఆ రోల్కి తప్పకుండా దే నీడ్ సంబడీ లైక్ మీ అన్నారు. ఇక అందులో ఒక విషయం ఏంటంటే బ్లౌజ్ లేకుండా చేయడం అనేది ఆ రోజుల్లో అది బ్లౌజ్ లేకుండా సినిమా అంతా. కానీ సినిమా అంతా ఎక్కడా వల్గారిటీ లేదు. ఎక్స్పోజింగ్ చేయడం కోసం బ్లౌజ్ తీయించారు అన్నట్టు ఎక్కడ అనిపించదు. చాలా సహజంగా ఉంటుంది. అది చాలా పవిత్రంగా తీసుకెళ్లారు ఆ క్యారెక్టర్ని. మీకేమి లేదు, అది ఆ క్యారెక్టర్లో ఏదో ఆ పవిత్రతని మాత్రమే చూశాను నేను ఆ సినిమాలో, ఆ క్యారెక్టర్లో. అది నేను బాగా అట్రాక్ట్ అయ్యాను ఆ క్యారెక్టర్కి. క్యారెక్టర్ ఓకే. మనకు సినిమా షూటింగ్ అంటే ఇంత క్రూ ఉంటుంది, వాళ్ళ మధ్యలో మనం పెర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు డిస్కంఫర్ట్ ఏం ఫీల్ అవ్వలేదా? ఒక మంచి స్పిరిట్లో ఉన్న మనిషిని నేను. అప్పుడు కూడా చాలా చూస్ చేసుకుని ఒప్పుకుంటున్న టైం అన్నమాట, మూమెంట్. అది నాకు ఏమీ అనిపించలేదు. ఆ రోల్ నేను చెయ్యాలి అనేది తప్ప నాకు ఇంకా వేరే ఏది నాకు నా మైండ్ని డైవర్ట్ చేయలేదు. అండ్ భయం అస్సలు వేయలేదు. ఐఎమ్ ఆల్వేస్ బోల్డ్. నేను రిపీటెడ్గా ఎందుకు అడుగుతుందంటే, మన శరీరానికి సంబంధించిన ఆ స్పృహ ఆడపిల్లలకు మరీ ముఖ్యంగా వచ్చే ఏజ్ అది. అవును. ఆ ఏజ్లో మీరు అలా పెర్ఫార్మ్ చేసినప్పుడు, అందుకే మీరు ఈరోజు నన్ను కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. అది ఒక హిస్టరీ క్రియేట్ చేసింది కదా. 300-400 సినిమాలు యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఉన్నారు, చాలా సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు. బట్ స్టిల్ ఐఎమ్ రిమెంబర్డ్. ఓన్లీ ఒక 30 సినిమాలు కూడా దాటలేదు నేను ఈ 25-30 ఇయర్స్లో. బట్ పీపుల్ స్పీక్ అబౌట్ మై ఫిల్మ్స్ జస్ట్ బికాస్ మై ఫిల్మ్స్ ఆర్ లిటిల్ స్పెషల్.